ఫస్ట్ అయితే మీకు లైవ్ ప్రూఫ్ చూపించిన తర్వాత నేను వీడియోలోకి వెళ్తాననమాట. ఇక్కడ చూడండి నా ఫస్ట్ ఛానల్ గూగుల్ పిన్ అంది ఆల్రెడీ నాకు మోనిటైజేషన్ అయిపోయింది. మనీ కూడా జనరేట్ అవుతుందనమాట. రెవెన్యూ కూడా వస్తుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ క్లిక్ చేసి వచ్చారు కనుక నేను కరెక్ట్‌గా ఆ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాననమాట. సో, ఫస్ట్ అయితే ఏందంటే అనమాట చాలామందికి వ్యూస్ రావట్లేదనేసి బాధపడుతున్నారు. అండ్ ఏ టైంలో పోస్ట్ చేస్తే మన వీడియో వైరల్ అవుతుంది. అసలు ఏ టైంలో పోస్ట్ చేయాలి? ఎప్పుడు పోస్ట్ చేయకూడదు? ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ మనం గెయిన్ చేసుకోగలుగుతాం? మన వీడియో అనేది రీచ్ అవుతుందనేది మన వీడియో టాపిక్ అనమాట. సో, ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నా. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా అర్థమవుతుందనమాట. అసలు ఏం చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ వస్తది, మన వీడియో ఎట్లా వైరల్ అవుతుందనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మనది కొత్త ఛానల్ కనుక మీరు అనుకోవచ్చు చాలామంది అంటే కొత్త ఛానల్ కదా ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననేసి. బట్ మీకు ఆల్రెడీ లైవ్ ప్రూఫ్ చూపించాను. మళ్ళీ చూపిస్తున్నా. నా ఫస్ట్ ఛానల్ ఆల్రెడీ నాకు 2 ఛానల్స్ అనేవి ఉన్నాయి. దీంతో నాకు ఇది మూడో ఛానల్. సో, ఏదైతే నేను యూట్యూబ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశానో అది మీతో షేర్ చేసుకోబోతున్నానన్నమాట. చూసారు కదా నా గూగుల్ పిన్ అనేది ఆల్రెడీ వచ్చింది. అండ్ మోనిటైజేషన్ కూడా అయిపోయింది నా ఫస్ట్ ఛానల్ అండ్ నా సెకండ్ ఛానల్ కూడా. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యి వచ్చాననేసి. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా నేను ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తున్నా. అసలు వీడియో అనేది మన వీడియో వైరల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది 3 స్ట్రాటజీస్ అనమాట. ఈ 3 మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయినట్లయితే మీకు మంచి వ్యూస్ వస్తది. అండ్ మీ వీడియో కూడా చాలా బాగా వైరల్ అవుతుందనమాట. సో, చాలా మంచి రీచ్ అనేది వస్తుంది. పర్ఫెక్ట్ టైంలో పోస్ట్ చేయండి. అది ఏ టైం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. దాని పరంగా మీరు ఒక 1 వీక్ ఒక్కొక్క టైంలోనే ఒక 1 వీక్ అనేది మీరు ఫాలో అవ్వండి. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా మీరు 1 వీక్ ఫాలో అయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు పర్ఫెక్ట్‌గా మనం ఏ టైంలో పోస్ట్ చేస్తే మన వ్యూవర్స్‌కి వెళ్తుంది అండ్ మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా ఎక్కువ మనం గెయిన్ చేసుకోగలుగుతాము అనేది ఈ వీడియో ఇన్ఫర్మేషన్‌లో నేనైతే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో, స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో వైరల్ అవ్వాలంటే అది కూడా మీ చేతుల్లో ఉందన్నమాట. సో, మీ చేతుల్లోనే మీ స్వయంగా మీరు వైరల్ చేసుకునేలాగా ఈ వీడియోలో నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనం ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేసే ముందు పర్ఫెక్ట్ టైం అనేది చూజ్ చేసుకోవాలి. సో, చాలామంది ఏందంటే ఇందులో మీకు ముందుగానే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏందంటే వైటీ స్టూడియో గ్రాఫ్ అనేది ఫాలో అవుతుంటారు. బట్ ఆ గ్రాఫ్‌లో మీరు కరెక్ట్‌గా దాని పరంగా మీరు ఫాలో అయితే మనకు వ్యూస్ వస్తుందనేసి మీరైతే అనుకోవచ్చు. బట్ అట్లా అయితే కాదనమాట. సో, ఆ గ్రాఫ్ దేనికి చూపిస్తుంది? అసలు ఆ గ్రాఫ్ అనేది మనం ఏ టైంలో ఎందుకు యూజ్ చేయాలనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. సో, ఫస్ట్ అయితే ఏందంటే మనం ఏ టైంలో పోస్ట్ చేయాలి అదే కదా అందరి డౌట్. అండ్ వ్యూస్ మనం ఎక్కువ ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ వస్తుందన్నమాట. దానికైతే మీరు ఏదైనా సరే ఏదో వీడియో మీకు నచ్చిన మీరు చేస్తున్న కంటెంట్లోని ఒక వీడియో అనేది తీసుకున్నారు కదా. సో, ఆ వీడియో అనేది ఫస్ట్ 1 వీక్‌లోని ఏదైతే మీరు వీడియో పోస్ట్ చేస్తున్నారో అది 9:30కి పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఆ 1 వీక్ వరకు అదే టైంలోని ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత మీకేందంటే మీకంటూ ఒక క్లారిటీ వస్తుందనమాట. నేను 3 టైమింగ్స్ అనేవి చెప్తాను. ఈ 3 టైమింగ్స్‌లోని 1 వీక్, 3 వీక్స్ అనేవి ఆ టైమింగ్‌లోని ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేసి చూడండి. మీకు ఏ వీడియో బాగా రీచ్ వస్తుందో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. ఆ టైమింగ్ మీకు పక్కాగా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ మన వీడియో అనేది వైరల్ అవుతుందనేసి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందనమాట. సో, మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఫస్ట్ టైమింగ్ ఏంటనేది చెప్పాను. 9:30కి పోస్ట్ చేయండి. ఆ టైంలో ఎందుకు పోస్ట్ చేయమని చెప్తున్నానంటే చాలామంది చూడండి అంటే కొందరు జాబ్ చేస్తుంటారు అండ్ కొందరు హౌస్ వైఫ్ అండ్ కొందరు ఇంట్లో ఉంటారు. సో, బట్ ఇంట్లో ఉన్నోరు ఏదైతే ఆ టైంకి అనేది ఓపెన్ చేసి చూస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ వర్క్ అన్నీ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వీడియో చేయాలనేసి సో, చూసి మీ నుంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకొని చేయాలనేసి అనుకుంటారు కనుక ఎగ్జాక్ట్‌గా అన్ని పనులు పర్ఫెక్ట్‌గా 10:00కి 9:30కి అందరివి కంప్లీట్ అయిపోతుందనమాట. సో, ఆ టైంలో మీరు పోస్ట్ చేయడం వల్ల ఏందంటే మీ వీడియో అనేది మీ కంటెంట్ బాగుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సింది దేంట్లో తెలుసా? మీ థంబ్‌నెయిల్ అనమాట. థంబ్‌నెయిల్ అనేది బాగా మంచిగా చాలా బాగా డిజైన్ చేసుకోండి. ఆ తర్వాత మీరిచ్చే ఇన్ఫర్మేషన్ కూడా క్వాలిటీగా ఉండాలి. దాంట్లో ఫోకస్ పెట్టండి. ఇన్ఫర్మేషన్ అండ్ థంబ్‌నెయిల్ అనేది బాగా క్లిక్ త్రూగా ఉండేటట్టు సెట్ చేసుకొని అంటే క్లిక్ త్రూగా ఉండేటట్టు క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. అట్లా అయితే వీడియో ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే బ్రౌజ్ ఫీచర్‌లో చూపిస్తుంది కదా మీ వీడియో అనేది. సో, థంబ్‌నెయిల్ బాగుంటే అరే! థంబ్‌నెయిల్ బాగుంది ఏదో ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు అనుకోని థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసి చూస్తారనమాట. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకోండి మీతో అంటే వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేస్తారనమాట. సో, అర్థమైంది కదా. సో, ఈ టైంలో పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఆ టైంలో ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఫ్రీగా ఉంటారు. అండ్ ఆఫీస్‌లో వెళ్ళేవారికైతే ఏంటంటే ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ 10:00 పక్కాగా వీడియో అనేది ఎవరైనా సరే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట సో, 9:30 నుంచి 10 వరకు ఆఫీస్ అనేది ఎవరికైనా 10:00కి స్టార్ట్ అవుతుంది. సో, వాళ్ళు ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అయితే
ఆలోచిస్తారంటే ఈరోజు ఏదో ఒక వీడియో చేయాలి నేను ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత. సో, వీడియో చేయాలంటే నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి ముందుగానే. ఈ దొరికిన ఈ హాఫ్ అన్ అవర్‌లోనే ఏదో ఒక వీడియో చూస్తాననేసి వాళ్ళు అనుకోని ఉంటారు. సో, అందుకనేసి యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి మీ వీడియో గాని సజెస్ట్ చేసిందనుకోండి. నెక్స్ట్ ఏ టైం అంటే ఈవినింగ్ అనేది పోస్ట్ చేయండి. అది కూడా మీరు పోస్ట్ చేసే టైంకి ప్రతి ఏ టైం అయినా సరే మీకు 10:00 అని 9:30కి అని చెప్పాను కదా! 9:30కి ఎగ్జాక్ట్‌గా ఎందుకు చెప్పానంటే హాఫ్ అన్ అవర్ ముందు పోస్ట్ చేశారనుకోండి. సో, 10:00కి ఇంకా ఎవరైనా పోస్ట్ చేశారనుకోండి. ఈలోపు మీ వీడియో అనేది ఎక్కువ మంది చూసారనుకోండి. వాళ్ళకి ఇంకా సజెస్ట్ చేస్తుందనమాట. సో, యూట్యూబ్ ఆల్గోరిథం ఈ విధంగా వర్క్ చేస్తుందనమాట. సో, చాలా బాగా ఇది రీసెర్చ్ చేసి ఈ వీడియో అయితే నేను చేయడం అనేది జరుగుతుంది. చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లోనే ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయ్యే వచ్చాను. సో, దానికోసం అయితే నేను ఏదైనా సరే ఏ టాపిక్ నేను తీసుకొచ్చినా సరే మొత్తం యూట్యూబ్‌లో 4 డేస్ వరకు రీసెర్చ్ చేసి అది వర్క్ అవుతుందా లేదా? ఆ ప్లాన్ అనేది మనకు సక్సెస్ అవుతుందా లేదా? సో, అది మొత్తం నేను వర్క్ చేసి దాని తర్వాత అది సక్సెస్ అయితేనే మీ దాకా నేను తీసుకొస్తున్నాననమాట. సో, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది కొత్త ఛానల్ కదా! దీంతో నాకు మూడో ఛానల్. సో, కొత్త ఛానల్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ టైమ్‌లోకి వెళ్ళిపోయినట్లయితే 5-6 ఈ మధ్యలో మీరు ఏ వీడియో అయినా సరే పోస్ట్ చేయండి ఈ టైంలోనే. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అనేది అందరికీ 4:30కి అందరి పనులన్నీ కంప్లీట్ అయిపోతుందనమాట. సో, 5-6 ఎందుకన్నానంటే ఇప్పుడు వీడియో అనేది మీరు 5:00కి పోస్ట్ చేశారనుకోండి. ఆ టైంలో అనేది 5-6 అంటే అందరూ ఫ్రీగా ఉంటారు కనుక ఓపెన్ చేసి చూస్తారు. బట్ అంతకంటే ముందు 4:30కి పోస్ట్ చేయండి. ఎందుకు 4:30కి అని చెప్తున్నానంటే 4:30కి అందరి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో, వాళ్ళు పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అసలు యూట్యూబ్ ఎట్లా వర్క్ చేస్తుందో అది మీరు ముందు తెలుసుకోవాలి. యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎలా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని హ్యాక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ అనేవి. యూట్యూబ్ అల్గారిథమ్స్ అనేది హ్యాక్ చేసిన తర్వాత మీరు వీడియో పోస్ట్ చేస్తే అప్పుడు మీకు మంచి రీచ్ అనేది వస్తుంది. సో, నాది కొత్త ఛానల్ కనుక తొందరగా వైరల్ అవ్వదు. బట్ ఫ్యూచర్‌లో పక్కాగా వైరల్ అవుతుంది. సో, అలా నేను ఆలోచిస్తాననమాట. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అసలు ఎలా నా యూట్యూబ్ సక్సెస్ అయింది ఏందనేది నాకు తెలుసు. సో, దానికోసం అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4:30కి మీరు పోస్ట్ చేశారనుకోండి. ఈ 1.5 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అనేది యూట్యూబ్ అనేది అసలు మీరు చేసిన కంటెంట్ ఏంటి? సో, ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయాలి? ఇదంతా మొత్తం రీసెర్చ్ చేసుకొని అప్పుడు ఆ హాఫ్ అన్ అవర్ మొత్తం అన్ని రీసెర్చ్ చేసుకొని దాని తర్వాత మీ కంటెంట్‌కి సంబంధించిన క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుందనమాట. సో, 5:00 వాళ్ళు ఓపెన్ చేశారనుకోండి. వాళ్ళ ఆఫీస్‌కెళ్ళేసి లేదా ఇంట్లో ఉన్న ఏ పని ఉన్నా సరే మొత్తం కంప్లీట్ చేసి ఫ్రీగా కూర్చొని ఉంటారు కదా! సో, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మీ కంటెంట్‌కి తగ్గట్టు క్రియేటర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. అప్పుడు మీ థంబ్‌నెయిల్ గాని బాగుందనుకోండి. థంబ్‌నెయిల్ క్లిక్ చేసి చూస్తారనమాట. అరే! థంబ్‌నెయిల్ బాగుంది. సో, ఏదో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అనుకూలంగా థంబ్‌నెయిల్ ఉంటే క్లిక్ చేసి చూస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ బాగుంటే వీడియోలో ఎక్కువ సేపు స్పెండ్ చేస్తారనమాట. సో, ఆ వీడియో బాగుంది. ఇతను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇతని వీడియో చాలా బాగుంది. మనం చూడొచ్చు అనేసి ఇట్లా అనుకుంటారు. సో, ఈ విధంగా మీరైతే అనుకోని 4:30 అంటే మీరు వీడియో 5:00కి మనం ఎగ్జాక్ట్‌గా పోస్ట్ చేయాలి అని మీరు మైండ్‌లో పెట్టుకున్నారనుకోండి. 4:30కి పోస్ట్ చేయండి. హాఫ్ అన్ అవర్ ముందు పోస్ట్ చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథం అనేది మీ వీడియో అనేది మొత్తం దాన్ని ప్రాసెస్ చేసుకుంటుందనమాట. చేసుకొని అప్పుడు ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయాలో అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈ 2 టైమింగ్స్ గాని మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యారనుకోండి మీకు మంచి రీచ్ అనేది వస్తుంది. అది కూడా ఒక వీడియో అనేది ఫస్ట్ టైమింగ్ నేను చెప్పాను ఏందనేసి అంటే 9:30కి అనేసి చెప్పాను. ఆ టైంలో ఏదైనా సరే ఏ టైం అయినా సరే మీరు ఫాలో అయినట్లయితే ఆ టైమింగ్‌కి 1 వీక్ వరకు మీరు అదే టైంలోని వీడియో అనేది పోస్ట్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో మీరు 1 వీక్ వరకు పోస్ట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అసలు మనకి ఈ టైమింగ్‌లోనే రీచ్ వస్తుందా లేదా? నెక్స్ట్ టైం మనం ఏ టైమింగ్‌లో పోస్ట్ చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది కదా! ఆ టైంలోని రీచ్ రాకపోతే నెక్స్ట్ టైంకి ఫాలో అవుతారనమాట. సో, ఈ విధంగా మీరు వర్క్ చేయండి. 100% మీ వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది. మీకు మంచి సక్సెస్ వస్తుందనమాట. సో, అర్థమైంది అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళినట్లయితే ఏందంటే చాలామంది వైటీ స్టూడియోలో గ్రాఫ్ అనేది ఓపెన్ చేసి చూస్తారు. సో, దాన్ని ఫాలో అవుతారనమాట. మీరు గాని గ్రాఫ్‌ని ఫాలో అయినట్లయితే అసలు గ్రాఫ్ అనేది మనకు దేనికి చూపిస్తుంది? అది మనం దేన్ని యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్‌లో ఇవ్వబోతున్నాననమాట. అసలు గ్రాఫ్ అనేది మీరు యూజ్ చేస్తుంటారు అది కరెక్టే. బట్ బెస్ట్ ఆ టైంలో అసలు గ్రాఫ్ అనేది చూపించిన టైమింగ్ ఏదైతే ఉందో అది మీ వీడియో అనేది వాచ్ చేస్తున్న టైమింగ్ అనమాట. సో, అక్కడ మీకు ఈ టైంలో మేము పోస్ట్ చేస్తే మా వీడియో అనేది బాగా రీచ్ అవుతుందనేసి అది మీరు అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు. ఎందుకంటే యూట్యూబ్ అనేది మీ వీడియో పోస్ట్ చేసిన వెంటనే అది ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. హాఫ్ అన్ అవర్ మొత్తం ఆల్‌గారిథం అనేది ప్రాసెస్ చేసుకొని అప్పుడు సజెస్ట్ చేస్తుంది. బట్ ఏదైతే ఎక్కువ మంది ఆ టైమింగ్‌లో
మీ వీడియోని చూస్తారో సో ఆ టైం అనేది ఆ గ్రాఫ్లో మీకు చూపిస్తుందనమాట. ఈ టైంలో ఇట్లా చూస్తున్నారనేసి. సో మీరు గానీ గ్రాఫ్‌ని ఫాలో అవుతూ ఆ టైంలో పోస్ట్ చేస్తే మాకు రీచ్ వస్తుందనేసి అనుకుంటే మాత్రం మీకు దానికి కూడా చెప్తాను. అసలు ఏ టైంలో మనం పోస్ట్ చేయాలనేది కూడా. మీకు గానీ గ్రాఫ్‌లో ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ 12:30లో పోస్ట్ చేస్తే బాగా రీచ్ వస్తుందనేసి గ్రాఫ్‌లో మీకిక్కడ స్క్రీన్‌షాట్ చూపిస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేనైతే గ్రాఫ్ అనేది ఓపెన్ చేశాను. ఇది నా ఫస్ట్ ఛానల్ అనమాట. మీరు గానీ కొత్త ఛానల్ గానీ మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు అప్పుడే ఈ గ్రాఫ్ అనేది రాదనమాట. ఎందుకంటే ఈ మన వీడియో పోస్ట్ చేసి వెళ్తూ కొలది ఆటోమేటిక్‌గా గ్రాఫ్ అనేది చూపిస్తుంది. అసలు టైమింగ్ ఏంటనేది ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మీకు మార్కెట్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ థిక్‌గా కనిపిస్తుంది. చూస్తుర్రు కదా! 5:59కి ఇక్కడ చూడండి. ఈ టైమింగ్‌కి నాకు ఎక్కువ మంది చూస్తుండ్రనేసి ఇక్కడ మీకు ఫుల్ థిక్‌గా పింక్ కలర్, పర్పుల్ కలర్‌లో ఉందనుకోండి. మీకు ఇట్లా మీ వ్యూవర్స్ అనేది ఈ టైంలో వాచ్ చేస్తున్నారనమాట. సో ఇది ఇక్కడ లైట్‌గా పింక్ ఉందనుకోండి. ఆ టైంలో తక్కువ మంది అండ్ ఆ టైంలో అసలు స్పెండ్ చేయట్లేదు. తక్కువ మంది స్పెండ్ చేస్తుండ్రనేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 11:59కి అసలు ఆ వీడియోనే ఎవరు చూడట్లేదనమాట. సో ఈ టైమింగ్ అనేది మీరు ఫాలో అయినట్లయితే ఇది మీకు పర్ఫెక్ట్‌గా వర్క్ కాదనమాట. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇంకా ముందు నేను ఈ ప్రెజెంట్ అయితే స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా. దీని ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ముందు ఏందంటే నెక్స్ట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ వీడియో చూసి ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆఫ్ చేసేస్తున్నా. సో స్క్రీన్ రికార్డింగ్ అనేది చూసారు కదా! ఆ విధంగా మీరు ఫాలో అయితే మాత్రం సో అసలేంది గ్రాఫ్ అనేది దేనికోసం యూజ్ అవుతుందంటే మీకు అసలు గ్రాఫ్ అనేది యూజ్ అవ్వడం అసలు ప్రాసెస్ ఏందంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి. గ్రాఫ్ అనేది ఏ టైంలో వాళ్ళు చూస్తున్నారో అది మాత్రమే చూపిస్తుంది. సో అదే టైంకి మనం పోస్ట్ చేసామనుకోండి మనకు రీచ్ వస్తుందనేసి మన మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యి దాన్ని ఫాలో అయ్యి ఆ టైంకి పోస్ట్ చేస్తాం. బట్ అట్లా మీకు రీచ్ అనేది రాదనమాట. సో గ్రాఫ్‌లో చూపించిన టైమింగ్ ఏదైతే ఉందో దానికి ఒక 1 ½ అవర్ ముందు మీరు వీడియో గాని పోస్ట్ చేసినట్లయితే యూట్యూబ్ ఆల్‌గారిథం ఈ 1 అవర్‌ది లేదా హాఫ్ అన్ అవర్ ముందు పోస్ట్ చేసినా సరే మొత్తం రీసెర్చ్ చేస్తుంది. అసలు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటి? మనం ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయాలి? సో వాళ్ళకి సజెస్ట్ చేసిన తర్వాత మీ థంబ్‌నెయిల్ గాని బాగుండి సీటీఆర్ థంబ్‌నెయిల్ క్లిక్ త్రూగా ఉంటే మాత్రం మంచిగా మీకు ఆ థంబ్‌నెయిల్ అట్రాక్టివ్‌గా ఉంటే మాత్రం లుక్ ఉందనుకోండి థంబ్‌నెయిల్ చూసి వెంటనే క్లిక్ చేసి చూస్తారు. సో ఆ టైంలో వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు కనుక యూట్యూబ్ గ్రాఫ్ అనేది మీకు చూపిస్తుంది. సో దాన్ని మీరు ఫాలో అయ్యి బ్లైండ్‌గా ఫాలో అయ్యి వీడియో అయితే పోస్ట్ చేయకండి. మీకు రీచ్ అనేది రాదు. ఎందుకంటే ఆ టైమింగ్‌లోనే చాలామంది పోస్ట్ చేస్తారు. బట్ మీరైతే హాఫ్ అన్ అవర్ లేదా 1 ½ అవర్ ముందు వీడియో అనేది పోస్ట్ చేయండి. అలాగైతే మీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా! సో మీ వ్యూవర్స్ అనేది మీ సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూవర్స్ ఉంటారు కదా! సో వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది అనేసి మీరు అనుకుంటారు. బట్ నోటిఫికేషన్ రూపంలో వెళ్ళినా సరే చాలామంది అదే టైంకి డేటా ఆన్ చేసి అండ్ యూట్యూబ్‌లో స్పెండ్ చేస్తుంటారనేసి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము కదా! సో ఆలోచించండి. ఆడియన్స్ మైండ్ సెట్‌ని కూడా ఆలోచించి మీరు ఏదైనా సరే వీడియో అనేది పోస్ట్ చేయాలనమాట. సో ఆ టైంలో వారు ఆన్ చేసుకున్నారనుకోండి. వచ్చింది ఏదో మన వాడి వీడియో మనం చూద్దాం. ఇలాగా అసలు థంబ్‌నెయిల్ బాగుంది కనుక క్లిక్ చేసి చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఏదుందో చూద్దాం అనేసి మనకు ఎడిక్ట్ అయిన వాళ్ళైతే చూస్తారనమాట. సో లేదు అంటే నార్మల్‌గా బ్రౌజ్ ఫీచర్‌లో చూపించిందనుకోండి. సో థంబ్‌నెయిల్ బాగుంటే క్లిక్ చేసి చూస్తారు. సో ఈ విధంగా ఆడియన్స్ కూడా ఆలోచిస్తారనమాట. సో వాళ్ళని కూడా మీరు వాళ్ళ మైండ్ సెట్‌లో ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో దాన్ని ఫాలో అవుతూ మీరు కూడా వర్క్ చేయాలనమాట. అసలు యూట్యూబ్ అనేది చాలా పెద్ద సముద్రం. దాంట్లో మనం ఏ విధంగా ఎంత బాగా మనం కంటెంట్ చేయగలిగితే అంత బాగా సక్సెస్ అనేది అవుతామనమాట. సో మీకు ముందే చెప్తున్నా నేను చాలా దీంట్లో సఫర్ అయ్యాను. అసలు నా ఫస్ట్ అండ్ సెకండ్ ఛానల్‌లో అయితే. సో దానికోసం అయితే నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి. ఇంకోసారి చిన్న రిక్వెస్ట్ ఏందంటే నా ఇన్ఫర్మేషన్ ఇంతవరకు మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం యూట్యూబ్‌లో నేను రీసెర్చ్ చేసే నేను మీ ముందు అయితే తీసుకొస్తాననమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఏందంటే అసలు మనం టైమింగ్ అనేది ఫాలో అవుతున్నా సరే మనకు వ్యూస్ అనేది రావట్లేదు అనుకోండి. సో దానికి కూడా నేను సొల్యూషన్ అని చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి. మీకు చాలా బాగా 100% వర్క్ అవుతుందనమాట. ఏదైనా సరే నేను వర్క్ అయ్యే ట్రిక్కే తీసుకొస్తాననమాట. మొత్తం నేను ఆల్రెడీ సెర్చ్ చేసి అసలు నేను అది వర్క్ అవుతుందో లేనిదే వీడియో అప్లోడ్ చేసి ఆ టైమింగ్‌లోనే అసలు వీడియో ఎలా నడుస్తుంది మొత్తం ఇవన్నీ సెర్చ్ చేసిన తర్వాతే నేను వీడియో అయితే తీసుకొస్తున్నాననమాట. సో ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీ అందరికీ 4000 వాచ్ అవర్స్ గానీ కంప్లీట్ ఇంకా అవ్వలేదనుకోండి. మీరు ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఇట్లా 1 ½ ఇయర్ ఇట్లా అయినా మీకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కాకపోతే దాని వీడియో లింక్ కూడా నేను ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి. మీకు 100% మీరు పక్కాగా 1 మంత్‌లోనే చిటికలో ఇట్లా కంప్లీట్ చేసుకోవచ్చు మీ 4000 వాచ్ అవర్స్ అనేది. నేను ఆ వీడియోలో లైవ్ ప్రూఫ్ కూడా నేను చూపించాను. అది కూడా 1 వీడియోలో నాకు వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇన్ఫర్మేషన్ అయితే
మనది ఆ టాపిక్ కాదు కనుక సో వేరే టాపిక్ కనుక సో ఆ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్దామనమాట. మీకు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది బట్ చూడట్లేదు అనేసి ఇంకో డౌట్ కూడా రావచ్చు. సో అది కూడా దానికి కూడా నేను ఇప్పుడు చెప్తాను. దీన్ని బట్టి మీరు క్లారిటీగా తెలుసుకోండి. సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే వారికి నోటిఫికేషన్ వెళ్తుంది బట్ వాళ్ళు డేటా ఆన్ చేసుకున్నారు అనుకోండి, నోటిఫికేషన్ వెళ్తే వెంటనే మీకు కానీ కొంచెం వాళ్ళకి మనకు బాండింగ్గా ఉంటే లేదా ఎడిక్ట్ అయి ఉంటే మన వాడు వీడియో అనేది పోస్ట్ చేశాడు సో మనం చూద్దాము, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాడు, వాళ్ళు కానీ ఇంకా మీ వాళ్ళ మైండ్లో మీ గురించి ఏదైనా ఆలోచించుకొని ఉంటే వెంటనే క్లిక్ చేసి చూస్తారు, లేదంటే క్లియర్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజ్ ఫీచర్లో చూపిస్తుంది అండ్ థంబ్నెయిల్ బాగుంటే క్లిక్ చేస్తారు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఆ విధంగా కాకుండా వాళ్ళకి ఇంకా వాళ్ళ దాకా మనకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ యూట్యూబ్ అనేది ఎట్లా ఆల్గరిథం వర్క్ చేస్తుందో దీన్నైతే మీరు ఫాలో అవ్వండి. 100% మీ వీడియో అనేది వైరల్ అవుతుందన్నమాట. యూట్యూబ్ అనేది అసలు ఎట్లా వర్క్ ఫస్ట్ 3 అవర్స్ అనేది చాలా బాగా అది ఆల్గరిథం అనేది హాఫ్ అన్ అవర్ ముందు ప్రాసెస్ చేసుకొని ఆ తర్వాత మీ కంటెంట్ ఉన్న క్రియేటర్స్కి సజెస్ట్ చేస్తుంది. వాళ్ళు కానీ క్లిక్ చేసి చూశారనుకోండి, ఈ వీడియో ఎక్కువసేపు స్పెండ్ చేసి మీ థంబ్నెయిల్ క్లిక్ త్రూ బాగుంటే లేదా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది బాగుందనుకోండి, ఇంకా ఎక్కువ మంది కొత్త క్రియేటర్కి సజెస్ట్ చేస్తుంది. బట్ మీ సబ్స్క్రైబర్స్కి అది సజెస్ట్ చేయాలంటే ఎవరో ఒకరు మీరు వీడియో హాఫ్ అన్ అవర్కి ముందు పోస్ట్ చేసిన తర్వాత 3 అవర్స్ అనేది ఆ 3 అవర్స్లో మీ వీడియోలో ఎంతమంది అయితే ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ వీడియో ఉంటుందన్నమాట. సో అసలు ఎక్కువ మందికి పంపించాలా లేక ఆ వీడియో అనేది కిందకి పడిపోవాలా అన్నది యూట్యూబ్ అనేది ఆ విధంగా అర్థం చేసుకోండి. మీ కంటెంట్ బాగుండి ఇన్ఫర్మేషన్ బాగుందనుకోండి, ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. ఎక్కువసేపు అది కూడా స్పెండ్ చేస్తేనే. లేదనుకోండి ఈ వీడియోలో ఏదో ఇన్ఫర్మేషన్ లేదు సో ఎవరు చూడట్లేదు కనుక అందుకనేసి యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఆ విధంగా అర్థం చేసుకుని వీడియో అనేది డౌన్లోకి పంపించేస్తుంది. ఇంకా మీ వీడియో అనేది రికమెండెడ్ కాదనమాట. మన వీడియోలన్నీ రికమెండ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే థంబ్నెయిల్ అనేది బాగుండాలి. సెకండ్ ఏదైతే ఉందో అది మీ కంటెంట్ అనమాట. సో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది బాగుందా లేదా అది చూసుకోండి. థర్డ్ వన్ ఏంటంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటుంది కదా, అంటే మన వీడియోలని ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు దాన్ని బట్టి మన వీడియో అనేది ఇంకా కొత్త క్రియేటర్స్కి రీచ్ అవుతుందన్నమాట. సో మీ థంబ్నెయిల్ బాగుండి మీ ఇన్ఫర్మేషన్ బాగుండి వాళ్ళు ఎక్కువసేపు స్పెండ్ చేస్తారనుకోండి, కొత్త క్రియేటర్స్ చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ చూస్తారు అండ్ థంబ్నెయిల్ చూస్తారు కదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇవన్నీ చూస్తారు. అఫ్కోర్స్ నాది కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నా ఇన్ఫర్మేషన్ నేనైతే సెర్చ్ చేసి తీసుకొచ్చాను. సో ఈ విధంగా యూట్యూబ్ వర్క్ చేస్తుందని. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏదైనా రాంగ్ అని ఉంటే మీరు నాతో ఇట్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా కొత్తగా ఇంకా ట్రై చేస్తానన్నమాట. నా వరకు ఏదైతే అవుతుందో అది నేను ట్రై చేసి మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు దాన్ని మనం ఎట్లా దాంట్లో మనం ఎట్లా వర్క్ చేయాలి, సో మనం ఎలా ఫాలో అవ్వాలి, మన వీడియో ఎట్లా వైరల్ అవుతుంది అనేది, ఏ టైంలో పోస్ట్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, మన వీడియో వైరల్ అవుతుంది అనేది ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా మీ ముందు పెట్టాను. సో ఈ విధంగా మీరు ఫాలో అయినట్లే 100% మీ వీడియో అనేది వైరల్ అవుతుంది, చాలా బాగా వైరల్ అవుతుంది. సో అలాగనేసి కొత్త క్రియేటర్స్కి ఏంటంటే మనం అందరం ఇప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, కొత్త ఛానల్ కనుక తొందరగా రీచ్ అనేది రావచ్చు. బట్ మీ వీడియో మాత్రం డైలీగా మీరు పోస్ట్ చేయండి, 100% వర్క్ అవుతుంది. నేను ముందు చెప్తున్నా కదా, ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. దాంట్లో ఏదైతే నేను చేశానో అది మీ ముందు షేర్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా నేను అప్పట్లో ఫాలో అయ్యాను, అందుకనేసి మీతో షేర్ చేసుకుంటున్నా అసలు యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ చేస్తుంది. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా పెద్ద వాళ్ళ ఛానల్ అని చెక్ చేశాను. కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు ఒకటే కమెంట్ ఏంటంటే వ్యూస్ రావట్లేదు. మనం ఎంత మంచి కంటెంట్ చేసినా సరే మనకు వ్యూస్ అనేది రావట్లేదు. సో వ్యూస్ వచ్చే ఏదైనా వే చెప్పండి అనేసి చాలామంది మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, సో పెద్ద యూట్యూబర్లు, సో వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో నేను ఇది చూసిన తర్వాత అసలు యూట్యూబ్లో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో నేను ఈ వీడియో ఛానల్ స్టార్ట్ చేసి ఇలా వీడియో చేయాలనేసి అనుకొని ఈ ఛానల్ని స్టార్ట్ చేసి వీడియో అయితే ఇట్లా చేస్తున్నా. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారంటే ఇంకా మంచి కంటెంట్ అనేది మీ ముందు పెడతాను. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్క దీనికి నేను రిప్లై ఇస్తానన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే మళ్ళీ చెప్తున్నా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రెస్పాండ్ అవుతానన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.